ఎప్స్టీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కాదు ఉండేవాడు. ఇతను అమెరికన్ పౌరుడు, చదువు కూడా సరిగా లేదు. ఇతనుకున్న అపారమైనటువంటి మేధస్సు వలన మైనర్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి లేదా చెప్పి భయపెట్టి తీసుకొచ్చి రకరకాల సెలబ్రిటీస్కి, వాళ్ళు సినిమా రంగంలో ఉండొచ్చు, రాజకీయ రంగం ఉండొచ్చు, వ్యాపార రంగము, పారిశ్రామిక రంగం ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళకి ఆ అమ్మాయిల్ని సెక్షువల్ అవసరాలకు అప్పచెప్పి అతను తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కోట్ల డాలర్లు సంపాదించాడు. 2008లో ఇలాంటి ఒక కేసు నిరూపించబడితే అతనికి శిక్ష వేశారు. విచిత్రంగా ఉంటాయి అమెరికా శిక్షలు. నేరం చేసిన వాడు నేరం చేసిన అంగీకరిస్తే తక్కువ శిక్ష ఇస్తారు. నేను నేరం చేయలేదన్నాడు అనుకో, అది నిరూపించడానికి జ్యూరీ వేయాలా, విచారణ జరుగుద్ది, చాలా కాలం పడుతుంది. ఈ ఖర్చులంతా మాకెందుకు లేని నేరం అంగీకరించాక తక్కువ వేస్తామంటుంది. అక్కడ సిస్టమ్ అట్టుంది. అతని శిక్ష విచిత్రం. రాత్రిపూట పోయి జైల్లో పడుకోవాలా, పగలపోయి పని చేసుకోవచ్చట. చేసుకున్నాడు అట్లా. ఇది మర్యాదగా చేశాడు కాబట్టి, అంటే ప్రతిరోజు రాత్రి వచ్చి జైల్లో పండుకున్నాడు కాబట్టి సత్ప్రవర్తన పేరుతో శిక్ష కూడా తగ్గించారు. 18 నెలల నుంచి 13 నెలలకు తగ్గించారు. ఇతను పార్టీలు ఇస్తూ ఉంటాడు, జోష్ ఉండే పార్టీలు, అందరిని పిలుస్తూ ఉంటాడు. వీళ్ళ మధ్య ట్రేడ్ డీల్స్ చేయటం, కమిషన్కి పనులు చేయడం, గూఢచర్యం చేయడం. ఆయన పార్టీలకు వచ్చిన వాళ్ళందరూ నేరస్తులని కాదు, కానీ పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఎప్స్టీన్ నేరస్తుడు, బ్రోకరు, పవర్ బ్రోకరు, గూఢచారి. ఇతంత పరిచయం ఉన్న వాళ్ళందరూ నేరస్తులని కాదు, కానీ ఇటువంటి పనికిమాలిన ఎదవతో సంబంధం ఉంటే ఆ సంబంధం ఉన్న వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు చెప్తాను సామెత ఉంది కదా మనకి. నా స్నేహితుడు ఎప్స్టీన్ అని చెప్పగానే నువ్వు ఎంత ఎదవో అర్థమైపోతుంది. మన దేశంలో అనిల్ అంబానీ గారు ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఈయన కూడా ఎప్స్టీన్కి స్నేహితుడే. ఈయన దివాలు ఎత్తినాడు. వాళ్ళన్న మాత్రం ముఖేష్ అంబానీ బాగానే బాగుపడ్డాడు, కానీ ఈయన దివాలు ఎత్తాడు. దివాలు ఎత్తిన అనిల్ అంబానీకి రాఫేల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్లో డసాల్ట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి అఫ్షోర్ కాంట్రాక్టర్, అంటే ఇండియాలో కాంట్రాక్టర్ కింద ఇతను పెట్టారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థని తీసేసి 2 రోజుల ముందు కాగితం మీద పుట్టించిన సంస్థ ఇది. అనిల్ అంబానీ గారు ఆయనకి ఇచ్చినారు కాంట్రాక్ట్, 20,000 కోట్లు ఇచ్చారు. పెద్ద క్వశ్చన్ ఏంటంటే అనిల్ అంబానీ ఐరన్ లెగ్, ఆయన కంపెనీ లేదు, రక్షణ ప్రోడక్ట్స్ చేయడు. ఆయన కాంట్రాక్ట్ ఇవ్వడానికి నిమిషాల మీద కంపెనీని పుట్టించి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఇచ్చేది కాదు 20,000 కోట్లు ఇచ్చారు. ఎవరు మాట్లాడరు దీని మీద. ఎప్స్టీన్తో స్నేహితుడికి అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ మన దేశం ఇచ్చిందంటే ఎక్కడెక్కడ ఏం కనెక్షన్లు ఉన్నాయో బయటపడద్దా? ఏ స్థాయిలో కనెక్షన్లు ఉన్నాయో. ఎప్స్టీన్ పేపర్స్లో మోడీ గారి పేరు 4-5 చోట్ల వచ్చింది. అంత మాత్రాన్ని మోడీ నేరస్తులని ముద్ర వేయాల్సిన పనిలే. నేను ఇందాక చెప్పింది సూత్రం, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు చెప్తానన్నట్టుంది. నాది పెద్ద క్వశ్చన్ ఏంటంటే మోడీ గారి పేరు కాకుండా ఎప్స్టీన్ పేపర్స్లో రాహుల్ గాంధీ పేరు వచ్చిందనుకో, ఎట్టుండేది ఇప్పుడు దేశం? బీజేపీ, ఆర్ఎస్ఎస్, వాళ్ళ సంస్థలు, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ గగ్గోలుగా మాట్లాడి రాహుల్ గాంధీ నేరం చేశాడని తీర్మానం చేస్తారో చేయరా? ఇప్పుడు మోడీ గారి పేరుంటే ఎవరు మాట్లాడలేదేంటి? అసలు అమెరికాతో తీసుకొని అసమానమైన ట్రేడ్ డీల్ చేసుకొని మన దేశానికి వస్తువులు వస్తే 0 టారిఫ్, వాళ్ళకి పంపిస్తే 18 టారిఫ్ వెనక ఎప్స్టీన్ లాంటి వాళ్ళ ఆ గ్రూప్ యొక్క మంత్రాంగం ఏమైనా ఉందని అనుమానించేటట్టున్నదిగా పరిస్థితి. అనుమానమే. నేనేమి అనుమానం మీద ఆధారపడి ఎవరిని తప్పట్లేం కదా. అనుమానాలు రావడానికి ఏముంది? వచ్చే హక్కు ఎవరికైనా ఉంటుంది కదా. అది ఎప్స్టీన్ స్టోరీ.